ప్రైజ్ ఎలాగండి యేసుక్రీస్తు నామములో ప్రియమైన సహోదరులారా, మీ అందరికి శుభవందనములు. ఈరోజు దేవుడు సెలవిస్తున్న వాక్యము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవా అగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. ప్రైజ్ ఎలా. ప్రియమైన సహోదరులారా, ఈ రోజుల్లో చూస్తే చాలా మంది ఒంటరితనానికి గురి అవుతున్నారు. కుటుంబ సమస్యల ద్వారా కావచ్చు, ఆర్థిక విషయాల ద్వారా కావచ్చు, సమాజంలో వారిని ఎవరు లెక్క చేయట్లేదని ఎంతోమంది ఒంటరితనానికి గురి అవుతున్నారు. ఎంతోమంది కూడా ఎన్నిక లేక బాధపడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, అయితే దేవుడు మనందరితో చెప్తున్న మాట, మీరు ఒంటరి కాదు, నేను మీతో సదాకాలము ఉంటాను. మీరు ఎప్పుడు కూడా ఒంటరి కాదు. అందుకనే ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా క్రీస్తు వైపు చూడాలి. సిలువలో ఉన్న క్రీస్తు వైపు చూడాలి. ఎందుకంటే సిలువలో ఉన్న క్రీస్తు మనందరిని కూడా ఆదరిస్తాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఈ మాటలు వింటూ బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆయన వైపు చూడండి, మీరు నా వైపు చూడండి, చివరి ఛాన్స్ నాకు ఇవ్వండి. అంటే దేవుడికి మీరు చివరి ఛాన్స్ ఇవ్వండి. ఆత్మహత్యలు చేసుకోవాలని అనుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు నీతో చెప్తున్న మాట, చివరి ఛాన్స్ నాకు ఇవ్వు, నా వైపు చూడు, నిన్ను ఆస్తికర్తగా చేస్తాను, నేను నీకు ఆదరణగా ఉంటాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. అందుకనే ప్రియమైన సహోదరులారా, ఒంటరితనంలో చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. చనిపోతే బాగుంటుందని. చనిపోవటం ద్వారా వచ్చేది ఏమి ఉండదు. అందుకే దేవుడి వైపు చూడండి.